హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. యాక్చువల్గా నేను నిన్నటి నుంచి మైక్ వాడుతున్నానండి. చూసారా, ఈ మైక్ తీసుకున్నాను వచ్చేసి హోలీ ల్యాండ్ మైక్. మీరు చూస్తున్నారు కదా, ప్రసన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్లియర్గా ఉండేలాగా చూసుకో, నీ వాయిస్ ఎక్కువగా వచ్చేలాగా చూసుకో, ఇక చక్కగా వీడియోస్ మంచిగా ఎడిట్ చేసుకో, మంచిగా థంబ్నెయిల్స్ పెట్టుకో అంటున్నారండి. నాకు కుదిరినంత వరకు ఎడిటింగ్ యూట్యూబ్లో కొంచెం కష్టంగానే ఉంది, బట్ ట్రై చేస్తాను. నేను నీట్గా తీయడానికి, మంచిగా తీయడానికి నేను ట్రై చేస్తాను. కాకపోతే చాలామంది మైక్ తీసుకోమని చెప్పారు, అండ్ నేను కూడా అనుకున్నా, ఇలా చెప్తున్నారు కదా మైక్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఫ్రెండ్ కార్తిక్ అనే అబ్బాయిని కూడా నేను కొంచెం మైక్స్ ఏమైనా మంచి ఉంటే నాకు లింక్ పంపురా అని చెప్పేసి అన్నప్పుడు తను వాడు ఏం చేశాడంటే హోలీ ల్యాండ్ మైక్ అని నా యాడ్ కార్ట్లో ఉంటుందండి. ఇప్పటికీ నేను అది పెడతాను మీకు పిక్చర్. సేమ్ ఇదే యాడ్ కార్ట్లో చేసేసి ఉంచాడు. అది 15,000 16,000 ఉంది. సరే, నాకంత ఇప్పుడు అంత అవసరం లేదులే, నాకు అంత అవసరమా అని అనుకున్నాను. కాకపోతే నాకు సర్ప్రైజ్ ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ ఈ మైక్ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. అబ్రాడ్ నుంచి వచ్చారు, ఈవెంట్స్లో తిరుగుతున్నాను అని చెప్పాను కదా, నాకు వచ్చిన గిఫ్ట్స్ అని నేను చిన్న వీడియో కూడా తీస్తాను. అండ్ ఈ మైక్ గురించి నేను ఎందుకు చెప్పుకోవాలనుకున్నానంటే, ప్రతి ఒక్కరూ నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. క్లయింట్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, ఎవరైనా సరే నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చే అడ్వైజ్లకి చాలా థ్యాంక్స్ అండి. మైక్ నాకు అంత అవసరం లేదు, నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసి లేకపోతే ఎక్కడెక్కడో వీడియోస్ తీస్తున్నప్పుడు నాకు మైక్ ఇంపార్టెంట్ కదా, అంత అవసరం లేదు అనుకున్నా. మీరు ఈ మైక్ని చూసే ఉంటారు ఆల్రెడీ. స్వప్న వైట్లో ఒకరోజు ఈ మైక్ గురించి ఒక వీడియో చేసింది. అప్పుడు కూడా అనుకున్నా మనకెందుకులే మైక్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఫార్చునేట్లీ లక్కీ ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ ఇదే మైక్ని తీసుకురావడం అనేది నాకు సర్ప్రైజ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చిన ఫ్రెండ్స్కి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని వీడియోస్ బయట వెళ్ళి యూట్యూబ్ షార్ట్స్లో కానీ, లేకపోతే ఇంకేదన్నా నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళినా, లేకపోతే నార్మల్ స్ట్రీట్ షాప్కి వెళ్ళినా, ఏమైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఏం తీసుకున్నా, ఎక్కడ ఏమున్నా సరే నేను కూడా చిన్నగా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెడదాం అనుకుంటున్నాను. ఇది నా ఓన్ థాట్ కూడా కాదండి. చాలామంది ప్రసన్న, నువ్వు ఎలాగో వెళ్తున్నావు, బయట తిరుగుతున్నావు, అవి నువ్వు కూడా మాకేమైనా యూజ్ అవుతాయి కదా, అలాగే దాంట్లో పెట్టండి అని చెప్పేసి చెప్పారు. సో మీకోసం నేను మైక్ కూడా వాడి వీడియోస్ చేస్తాను, ప్రతిదీ అప్డేట్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఫుల్ వీడియోస్ నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. అది 2 minutes అయినా 3 minutes అయినా ప్రతి ఇన్ఫర్మేషన్ నేను కూడా యూట్యూబ్లో ఇద్దామనుకుంటున్నాను. సో ఎంతమంది ఎంకరేజ్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఇచ్చే సపోర్ట్కి, ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ మోర్. సో నాకైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదండి. దీనికి చాలా ఐటమ్స్ ఇచ్చాడండి. ఆ ఐటమ్స్ దేనికి యూజ్ అవ్వాలనేది ఇంకా నాకు తెలియదు, అండ్ నేను చెక్ చేయలేదు. మైక్ అయితే నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ బ్యాగ్లో ఈ మైక్, రిసీవర్, ఇది ఒకటేమో ఆండ్రాయిడ్, ఐఫోన్కి రెండింటికి ఇచ్చాడు రిసీవర్. నేను ఒక రిసీవర్ పెట్టుకున్నాను, ఒక మైక్ ఇక్కడ పెట్టుకున్నాను, ఒక మైక్ దీంట్లో బాక్స్లో ఉండిపోయింది. సో ఇంకా ఐటమ్స్ ఏమో ఉన్నాయి, బట్ నాకు అవసరమైన నీడ్స్ అయితే నేను తెచ్చుకున్నాను. చూస్తూ ఉండండి. మీ ప్రతి అప్డేట్ని నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఓన్లీ మన డిజైన్స్కి సంబంధించినవి, మన ప్రొఫెషన్కి సంబంధించిన డిజైన్స్ అండ్ ఏమైనా క్లాత్స్ ఏది ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి, అది ఒక చిన్న హెల్ప్ అవుతుందా లేకపోతే ఇంకోటో తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసేవాళ్ళు నా కేపీహెచ్బి నియర్ బై కానీ, లేకపోతే మీరున్న ఏరియాస్లో ఈ హైదరాబాద్లో ఏవైనా షాప్స్ గురించి తెలుసుకోవాలని కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, మా దగ్గర ఇది లేదు అది లేదు, మాకు నియర్ బై ఏమైనా స్టోర్స్ ఇట్లాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయేమో చూస్తారా, మీరు అటు వెళ్తే వీడియోస్ చేస్తారా అని ఏదైనా కామెంట్స్లో పెడితే నేను 99% అండి అలా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో మీరు కూడా నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతారు. మీరే ఏ వీడియో చేయాలో కూడా మీరు చెప్పండి, నేను చేస్తాను. అండ్ నా నియర్ బై ఉన్న మాల్లో కానీ, లేకపోతే బయట కానీ, పలానా చోట ఇది ఉందా ప్రసన్న, లేకపోతే ఇట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేది మీరు కామెంట్స్లో పెడితే నేను దాన్ని ఒక వీడియో లాగా చేద్దాము అనుకుంటున్నాను. మీ కామెంట్తో నా వీడియో కూడా స్టార్ట్ అవుతుంది. అలా కూడా కొన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎంతమంది ఇన్ఫర్మేషన్స్ కావాలని అడుగుతారో ప్రతి ఒక్కరి కామెంట్స్ అయితే నేను ఫాలో అవుతూ అలాంటి వీడియోస్, పలానా వాళ్ళు 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ, ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ అండ్ పర్పుల్, లేకపోతే జైంట్ దగ్గర స్ట్రీట్ షాపింగ్, ఇట్లాంటి వాటి దగ్గర మాకు ఇలాంటి ఐటమ్స్ దొరుకుతాయా, లేకపోతే మీరు ఏమైనా ట్రై చేస్తారా అని అడిగిన వాళ్ళ కామెంట్స్ చూసి నేను వీడియో చేద్దాము అనుకుంటున్నానండి. సో చూసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.